ఇన్నిసార్లు చేపల కూర వండాను కానీ అసలు మా కోయ భాషలో చేపని ఏమంటారు మీకు చెప్పలేదు. మా కోయ భాషలో చేపని ఈ చింతకాయల్ని మా కోయ భాషలో ఏమంటామంటే మంట వెలిగెత్తున్నాం కదా, చలిమంట. చాలా చలిగా ఉందండి. మీకు ఎలా ఉందండి వాతావరణం మీ సైడు? ఇలా పొద్దున్నే చలిమంట వేసుకుని కాగితే భలే ఉంటుందండి. స్పెషల్గా వీటిని చలిమంట కాగడానికి తీసుకొచ్చాను. ఇదివరకు తీసుకొచ్చాను కదండి తాటి కమ్ములు, ఇవి అవన్నమాట. పొద్దున్నే చక్కగా చలిమంట కాగొచ్చు అనమాట. అది చూడు, ఓ పొద్దున్న లేవడం పాపం అండి, వచ్చి మీదకి ఎక్కేస్తుంది, లోపల నుంచి బయటకు రావడం పాపం. వెచ్చగుందా వెచ్చగుందా వెచ్చుందా ఏట చెప్పాలి ఇంటికి వెళ్ళేట. చూడండి మంచు ఎలా పడుతుందో, విపరీతంగా పడుతుంది మంచు. సూర్యుడు కూడా ఇంకా రాలేదండి. మొక్కజొన్న చేను ఇది పై చొప్ప కోసేస్తారు, భలే కనిపిస్తుందండి. అదిగోండి ఆ ఎదరకొండ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి బయటకు వస్తారు సూర్యుడు అనమాట. ఇంకా కలుసుకుంటే అప్పుడప్పుడు వేపలతో కూడా పళ్ళు తోముకోండి, మంచిది ఆరోగ్యానికి, పళ్ళకి మంచిది. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి 55. నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఓకే అండి, మనం ఈరోజు అయితే మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. పల్లెటూరు అమ్మాయి గారు, మీరు ఇలా నిండుగా చీర కట్టుకొని కనకాంబరాలు వేసుకొని నిండుగా వీడియోలు చేస్తుంటే పొద్దుత్తమానం అలా చూడాలనిపిస్తుందండి అని ఒకరు అన్నారు. బట్ ఇంకెంతమంది అలా చూడాలనుకుంటున్నారో మన సబ్స్క్రైబర్స్ ఒక హాయ్ చెప్పుకోండి. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి గోదావరింజులు అండి. గోదావరింజులు ఆయన ఊళ్ళోకి వచ్చాడంట ఇవాళ, మళ్ళీ పై వీధిలో ఉన్నాడంట. మొన్న అయితే గోదావరి జలకొంకులు తీసుకొని వండి చూపించాను. ఇవాళ అయితే గోదావరింజులు వాటిలో పచ్చింతకాయ పులుసు పోసుకొని వండితే చాలా బాగుంటుంది. పచ్చింతకాయ పులుసు, అలాగే నూరుడు కారం, మా పూర్వకాల పద్ధతిలో కారం నూరు చేసేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు మా మేనత్త ఉండేవాళ్ళు, ఆవిడ ఇప్పుడు లేరు, పోయారు. చిన్నప్పుడు చేసేవాళ్ళు అనమాట కారం నూరి. చాలా బాగుండేదండి కూర. ఇప్పుడు మళ్ళీ నేను చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి. నేను కూడా తిని ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వాళ్ళ వంజుల కూరకి ట్రై చేస్తున్నాను అనమాట. పచ్చింతకాయ పులుసు, నూరుడు కారము, గోదావరి వంజులు. ఓకేనండి, మరి బయట వీధిలోకి వెళ్ళి వంజులు అయితే తీసేసుకుందాము. ఏ వీధిలో ఉన్నాడో బయటికి వెళ్ళి ఎదురు చూద్దాం. ఓకే, గోదావరి వంజులు వచ్చినాయండి. చూడండి మొన్న జల్లలు తీసుకున్నాను, ఈరోజు వంజులు వండుదాం అనుకుంటున్నానండి. అలాగేనండి. జల్లలు వంజులు ఒకలాగానే ఉంటాయి కానీ వీటికి ఒక ముళ్ళేనండి. ఒక ముళ్ళే ఉంటుందండి. ఒక ముళ్ళే ఉంటుందండి. చూడడానికి ఇంచుమించు ఒకలానే ఉంటాయి, కాకపోతే అవునండి ఈ వేరనమాట. ఈ వేరండి. ఓకే, ఒక 100 రూపాయలు పెట్టండి. మరి ఎన్ని ఇస్తారు? అలాగేనండి. 100 రూపాయలు. మీదేవరండి? మాకు గోటాలండి. మొన్న వచ్చిన ముసలాయన కూడా గోటాలి. అందరూ ఒక చోట నుంచి వేస్తారండి? లేదండి, ఆయన వేరే వస్తారండి. మేము కొంచెం పొలాలు నుంచి వస్తామండి. ఓకే, ఇవ్వండి 100 రూపాయలకి అయితే వంజులండి. చూడండి ఎన్ని పెట్టారో.
మొన్న జలకొంకులు ముసలాయన కొంచెం తక్కువ వేస్తారు, అది పెద్ద ఆయన వచ్చారు కదా, ఆయన తక్కువ వేస్తారు అనమాట. ఈయన బాగానే వేస్తారు. వేయండి మరి 100 రూపాయలు రెండు వేయండి. తేడాగా ఉండదండి. అదేలేండి, బాగానే వేస్తారండి. మా అమ్మగారు ఈయన దగ్గర తీసుకుంటా ఉంటారు. ఆవిడ మా అమ్మగారు. మా అమ్మగారు తెలుసు మా సబ్స్క్రైబర్. మా ఊరోళ్ళందరూ ఎక్కువ మంది ఇక్కడ తీసుకుంటారు. మా సబ్స్క్రైబర్ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. గోటాలండి, పోలవరం పక్కన గోటాలండి మాది. చాలా బాగా ఇస్తున్నారండి చేపలు. అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళు తీసుకోండి, ఈ చుట్టుపక్కల వెళ్తారండి. వెళ్తామండి, ప్రతి వాళ్ళు కూడా మా దగ్గర తీసుకుంటారు సార్. ప్రతి వాళ్ళు మా దగ్గర తీసుకుంటారండి. ఎక్కడ బాగిస్తే అక్కడ తీసుకుంటారండి. ఫేమస్ అండి. అదే మేము వస్తేనే తీసుకుంటారండి. ఇక్కడ ఎవరు వచ్చినా తీసుకోరండి. అవును, మా అమ్మగారు కూడా ఈయన దగ్గర తీసుకుంటారు ఎక్కువ. మంచిగా ఇస్తారు, బాగా ఇస్తారు. 100 రూపాయలు బాగా ఇచ్చారండి. ఓకేనండి, మరి మనము వంజులు చింతకాయ పులుసు వేసుకొని చేసేద్దాం. పచ్చింతకాయలు. ఓకేనండి, చాలా రుచిగా ఉంటాయండి. అవునండి, అవునవును. సరే మేడం. సరే అండి, ఓకే. ఓకేనండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. మన జలకొంకులు బాగా చేసాను కదా, క్లీన్ చేసాను కదా, ఈ తోకలు తలలో కట్ చేసి ముల్లిరి చేసి తోమేయడమే. ఈ అవి ఒకటే జాతి, కాకపోతే ఇవి కొంచెం పొడవుగా ఉంటాయి, వాటి మీద సన్నగుండి వంజులు. ఇవి శుభ్రం చేయడమే చాలా ఈజీ అన్నమాట జలకొంకుల కంటే. చూసారా, అయిపోయింది. తోమేసాక ఈ పొట్ట తీసేయడమే, అంతే, ఇంకేముండదు. ఇదొక ముళ్ళు, ఇదొక ముళ్ళు అయిపోయింది. పైన ఒక ముళ్ళు అయిపోయింది. ఈ తోక అయిపోయింది. ఇదిగోండి, శుభ్రంగా బాగా చేసేసాను గోదావరి ఉంచల్ని. ఓకే అండి, పసుపు ఉప్పు కలిపేద్దాము. కారము కొంచెం కలుపుతాను, ఎందుకంటే నూరుడు కారం ఉందిగా మనకి, అందుకు ఈ కారం కొంచెం కలుపుతాను. తోమేది చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూస్తుందే. ఏముంది, రెక్కల ముళ్ళు తీసేసి సిమెంట్ రోడ్డు మీద వేసి తోమేసి తీసుకొస్తాను, అంతే. మీరు చూసారు కదా, ఆల్రెడీ జలకొంకుల్ని శుభ్రం చేస్తాను కదా, తోమేను కదా, ఇంకా అదే ప్రాసెస్. అందుకే తోమేది చూపించలేదు. పసుపు ఉప్పు అయితే వేస్తున్నాను. అలాగే కారం కొంచెమే, చిన్నగా కొంచెం ఒక స్పూను అంతే కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనము పచ్చింతకాయలకి వెళ్ళొద్దాం. ఈ ఉప్పు కారము ఉప్పు పసుపు పెట్టేలోపు పచ్చింతకాయలు తెచ్చేసి కారం నూరేద్దాం. ఈలోపు ముక్కలకు బాగా పడుద్ది చేపలకి పసుపు ఉప్పు. చింత చెట్టు దగ్గరికి అయితే వచ్చేసానండి. చూడండి ఎంతలా కాసిందో, కాయలు విపరీతం కాసేసిందండి. అసలు నించుని కోయచ్చు, అంత కిందకు ఉన్నాయన్నమాట కాయలు. అసలు ఇవాళ మన చేపల కూరలో పచ్చింతకాయ పులుసు వేసి ఉండాలి కదండి. ఈ చింతకాయల్ని మా కోయ భాషలో ఏమంటామంటే ఇత్తకాయలు అంటామండి. మా కోయ భాషలో ఇత్తకాయలంటే చింతకాయలని అర్థం అనమాట. ఓకేనండి, చింత చెట్టు కింద చాలా బాగుందండి, చల్లగా ఉంది. ఏదో పెద్ద పాక కింద నించున్నట్టుంది. ఇక్కడ ఉయ్యలు కట్టుకుని ఊగితే భలే ఉంటుందండి. ఈ కొమ్మలు, ఈ పెద్ద పెద్ద కొమ్మల్లో ఉయ్యలు కట్టుకొని ఊగితే భలే చల్లగా ఉంటుందండి, బాగుంటుంది. చింతకాయలని అయితే పొయ్యి మీద వేసేస్తున్నానండి. వీటిని ఉడకబెట్టాలి కదా నీటితో. ఈలోపు మనం అవన్నీ తయారు చేసేసుకుందాం. కారం నూరాలి కదా.
వీటిని ఒకసారి కడగాలి కదా, కడుగుతున్నాను అనమాట. కడిగేసి నూరేద్దాం. జీలకర్ర ధనియాలండి, ఇవి కూడా కలిపేసి నూరేస్తున్నాను. ఇందులో వేసేస్తాను, మళ్ళీ మీరు చూడలేదు కదా. చింతకాయలు అయితే ఉడికిపోయినట్టేనండి. మన కూరకు కావాల్సినవన్నీ రెడీ అండి. వంజి చేపలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తక్కువ వేసానండి. కారం ముద్ద ఉంది కదండి మనం నూరింది, అందుకోసమని. పచ్చింతకాయ పులుసు అండి తీసాను కదా, అదే ఇది. సరిపడా పోసుకుందాం, ఇది కూడా సరిపడా వేసుకుందాము. ఓకే, వండేసుకుందాం. ఓకే, ఈ ముద్ద అయితే సగం వేస్తున్నానండి, కొంచెం మొత్తం వేయట్లేదు. ఏమో కారం ఎక్కువ అవుద్దేమో, నాకు భయం వేస్తుంది, అందుకే తక్కువ వేస్తున్నాను కొంచెం. ఓకే అండి, మన చేపలు కూడా వేసేస్తున్నాను. ఉప్పు అండి, నీళ్ళు సరిపడా అన్నమాట. ఇది ఒకటి ఉందిగా మర్చిపోయాను. ఓకే, చాలు, సరిపోతాయి నీళ్ళు. మూతేసేస్తాను కాసేపు అలా. ఓకే అండి, ఇప్పుడైతే పచ్చింతకాయ పులుసు పోసేస్తున్నాను. చూద్దాం సరిపోయింది ఏమైందో. చాలా కొత్త మిగిలింది కూడా పోస్తాను. ఈ చివరిగా అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా. ఇందులో కొత్తిమీర లేదు కానీ నేను వేసేస్తున్నాను. మనం వండే కూరలో కొత్తిమీర లేదు, కొత్తిమీర పాత్ర లేదు, అయినా సరే ఇంట్లో ఉంది కాబట్టి వేసేస్తున్నాను. చేపల కూరలకు బాగుంటుంది కాబట్టి. ఫైనల్గా అయితే మన గోదావరి వంచులు నూరిన కారం వేసి పచ్చింతకాయలు పులుసు చేసి వండిన కూర ఇలా వచ్చిందండి. చూడండి ఎలా ఉందండి.
బాగుందా? కూర అయితే చాలా బ్రహ్మాండంగా ఉందండి, చాలా టేస్ట్గా ఉందండి. అసలు నేను మాటల్లో చెప్పలేను. పచ్చిమిరపకాయ పులుసు పోసి వండిన వంజల కూర. మామూలుగా అయితే పచ్చిమిరపకాయ పులుసు ఒళ్ళనొప్పులు చేద్దంటారండి. ఈ వంజ చేప కూడా ఒళ్ళనొప్పులే అంటారు. దీని రుచి చూస్తుంటే అసలు తినకుండా ఉండలేమండి, అంత బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిరపకాయల సీజన్ కదండి, పచ్చిమిరపకాయలు అన్నమాట. పులుసు కూడా తాగేస్తున్నాను. చిన్న చేపలు ముళ్ళు కూడా తినేయాలండి, ఆరోగ్యానికి మంచిది. చెప్పడం మర్చిపోయానండి, ఇన్నిసార్లు చేపల కూర వండాను కానీ అసలు మా కోయ భాషలో చేపని ఏమంటారు మీకు చెప్పలేదు. మా కోయ భాషలో చేపని ఏమంటారంటే కీకే అంటారు. కీకే అంటే చేప, కీకెక్కు అంటే చేపలు అన్నమాట. కీకెక్కు అంటే చేపలు. ఓకేనండి. మళ్ళీ వీటికి పేర్లు ఉన్నాయి సపరేట్గా, చిన్న చేపలకి కొన్నిటికి, పెద్దవాటికి కొన్నిటికి. ఓకే, నెక్స్ట్ సందర్భం వచ్చాక చెప్తానులేండి, సరేనండి. వీడియో కానీ నా కూర కానీ నచ్చినట్టుంటే, మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, పల్లెటూరు అమ్మాయి ఛానల్ని. ఓకేనండి.